వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇవాళ మనం వచ్చేసాము బేగంపేట్ ప్రకాష్ నగర్ డివిజన్ లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కి. మరిన్ని విషయాలు సుంజిత్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఒక ఒలింపిక్స్ ని తెచ్చే విధంగా సౌత్ కొరియాని అనేక దేశాలని వారు స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం కూడా క్రీడల్లో ప్రత్యేక అభివృద్ధి కనపరచాలని వారి ఆకాంక్షగా అనేక వేదికల మీద తెలియజేశారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నారు. స్పోర్ట్స్ సిటీలో కొత్తగా స్టేడియం కడదామనుకుంటున్నారు. అదేవిధంగా మొన్ననే మెస్సీతో ఫుట్బాల్ ఆడి మన ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమైన గేమ్ ఫుట్బాల్, ఆ ఫుట్బాల్ ఆడి మనందరినీ ఆశ్చర్యచకితులు చేశారు. క్రీడల్లో క్రీడాభివృద్ధి సాధిస్తే మనో వికాసంతో పాటు ఆరోగ్యము, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయని అనేక పర్యాయాలు మనం చూసాము. ఈ రోజు తమ్ముడు సృజన్ సంక్రాంతి సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా వారి ఫౌండేషన్ ద్వారా క్రికెట్ క్రీడని ఇక్కడ పెట్టి అనేక మంది ఉత్సాహవంతుల యువకుల్ని, క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా యూత్ అంతా ఇక్కడే ఉన్నారు. బేగంపేట యూత్ అంతా ఆల్మోస్ట్ ఇక్కడే కనబడుతూ ఉన్నారు. జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ మరి క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన టిపిసిసి అధికార ప్రతినిధి సోదరులు సత్యం శ్రీరంగం గారికి, బి బ్లాక్ ప్రెసిడెంట్ తూ వేణు గారికి, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి గారికి, డివిజన్ అధ్యక్షులు రమేష్ గారికి, అలాగే కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు విశాల్ గారికి, సురేష్, శ్యామ్ గారికి, కరుణాకర్ గారికి, అలాగే ఏఎంసీ డైరెక్టర్ అరుణ్ కి, నరేష్ కి, మా మహిళా మండలి డివిజన్ ప్రెసిడెంట్ రాధా గారికి, పర్వీన్ గారికి, ప్రవీణ గారికి, లక్ష్మి గారికి, స్వర్ణలత గారికి, పర్వేజ్ గారికి, చంద్రకళ గారికి, అందరికి మనస్ఫూర్తిగా, ఎవరన్నా పేరు చెప్పలేకపోతే మా ఇప్పుడే ఐజాజ్ భాయ్ కూడా వచ్చాడు ఏవిపురం నుంచి, మా సోదరుడు విశాల్ గారికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా తమ్ముడు సృంజిత్ ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ఆలోచన రావటం, ఆలోచనని ఆచరణలో పెట్టడం. ఆలోచనలు అందరికీ ఉంటే మనం ఇటు చేస్తే బాగుంటుంది, అటు చేస్తే బాగుంటుంది, అలా అయితే బాగుంది, ఇలా అయిపో, కానీ దాన్ని ఆచరణలో పెట్టగలిగిన వాడే మగాడు. అటువంటి తమ్ముడు సృంజిత్ కి మనస్ఫూర్తిగా నేను అభినందనలు, కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక యువకుడిగా సమాజంలో తనకు నచ్చిన విధంలో, తనకు చేతనైన పద్ధతిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి యువతని చక్కగా ప్రోత్సహిస్తూ వాళ్ళు ఏ రకమైన అభిరుచి కలిగి ఉంటే అందులో వారిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మైదాల శివయ్య గౌడ్ ఫౌండేషన్ వారిని, సృంజిత్ను గాని వారి నాన్న జగజ్జీవన్ రావు గారిని మనస్ఫూర్తిగా ఒకసారి అభినందిస్తూ, మరి ఈ ఆటలు ప్రతి మనిషికి వ్యాయామం అనేది చాలా అవసరం. ఇవాళ రేపు అది జూనియర్రా సీనియర్రా, ఎందుకంటే సీనియర్రా అనేది కాదు, ప్రతి ఒక్కరికి పుట్టిన కాడి నుంచి గిట్టే వరకు కూడా మన బాడీకి, మన ఒంటికి వ్యాయామం అనేది చాలా అవసరం. ఆ వ్యాయామం చేసే దాంట్లో కొన్ని పద్ధతులు ఎవరికి తోచిన విధంలో, ఒకళ్ళు వాకింగ్ చేస్తారు,
ఒకళ్ళు ఆడతారు, ఒకళ్ళు పాడతారు, ఒకళ్ళు డాన్స్ చేస్తారు, రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్. మరి ఈ క్రీడలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరమైనటువంటి వ్యాయామం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మన స్కూల్స్ దగ్గర నుంచి, జూనియర్స్ దగ్గర నుంచి ఈ వ్యాయామం, ఈ క్రీడలు అనేది మనం ప్రోత్సహించినట్టయితే పిల్లల్లో ఒక చైతన్యవంతం అనేది క్రియేట్ అవుతుంది. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు చొరవ తీసుకుని పిల్లల్ని గనక వ్యాయామంలో, ఈ క్రీడల్లో ముఖ్యంగా అది రన్నింగ్ రేస్ కావచ్చు, ఇలాంటి క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, వాటినాట్ అవకాశం ఉన్న వారు అవకాశం ఉన్న విధంగా పిల్లల్ని ప్రోత్సహించినట్టయితే తప్పకుండా వారు మరి శరీరం సౌష్ఠవంగా ఉండటమే కాకుండా ఎక్కడైతే వ్యాయామంలో వారు పాల్గొంటారో వాళ్ళ బుద్ధి కూడా సక్రమైన పద్ధతిలో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళలో ఒక బ్రాడ్నెస్ అనేది పెరుగుతుంది. అనేక మందిని కలుస్తూ ఉంటారా ఆ క్రీడలు ఆడే క్రమం అనుకోండి, లేకపోతే ఆ జీవన క్రమంలో వారు అనేక మందితో ఇంటరాక్ట్ అవడం వలన వారి మైండ్ లో కూడా ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవం. ఎందుకంటే మన ఇంట్లో మనం కూర్చునే కంటే మనం 10 మందిని కలుస్తా ఉంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా మనకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉంటాం. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా అవకాశం ఉన్న మేర పిల్లలని ఇలాంటి క్రీడల్లో ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వారిని కోరుతా ఉన్నా. అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను అభివృద్ధి చేయడంలో చాలా పెద్ద పాత్ర తీసుకుని మా తమ్ముడు యువకుడు శివచరణ్ రెడ్డి మరి శాప్ చైర్మన్ గా ఒక యువకుడిని నియమించి యువతలో ప్రోత్సాహం కలిగించాలని చెప్పి ఒక బంగారు ఒక యువకుడిని శాప్ చైర్మన్ గా నియమించి ఈ క్రీడల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ మధ్య మీకు తెలుసు, ఇందాక సోదరులు చెప్పినట్టుగా మరి మెస్సీతో ముఖ్యమంత్రి స్థాయి ఒక లీడర్ మరి బ్రహ్మాండంగా ఫుట్బాల్ క్రీడలో పాల్గొని మరి యువత అందరికీ స్ఫూర్తిదాయకంగా ఎక్కడ ప్రపంచంలోనే మన కనివిని ఉండవు, ముఖ్యంగా మన దేశంలో అయితే మరీ కనివిని ఉండవు. ఒక ముఖ్యమంత్రి ఒక ప్రపంచ స్థాయి క్రీడాకారుణ్ణి తీసుకొచ్చి వారితో తలబడి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక వన్నె తెచ్చినటువంటి మహానాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే దీనికి కారణం ఏంటంటే యువతలో క్రీడా స్ఫూర్తిని ఎంకరేజ్ చేయాలని చెప్పి వారు చేసినటువంటి దాన్ని ఒక క్రియ అది. అంతేగాని ఏదో గొప్ప పరిగెత్తాలో అందరిలో కనపడాలనే ఆలోచన కాదు. తనే స్వయంగా పాల్గొంటే అది యువతకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. కాబట్టి క్రీడలని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మరి ప్రపంచ స్థాయిలో ఏ స్పోర్ట్స్ లో కూడా మన తెలంగాణ నుంచి బ్రహ్మాండమైన ప్రైజులు తీసుకొచ్చే విధంగా మరి వారిని ఎంకరేజ్ కూడా చేస్తూ మరి ఎంత ఖర్చైనా భరించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంతో మంది యువకులకి మరి స్ఫూర్తిదాయకంగా నిలిచిన తమ్ముడు సృంజిత్ ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఒక్కసారి మీ అందరినీ కలుసుకుని మీ అందరితో ఆనందాన్ని పంచుకునే భాగ్యాన్ని కలిగించినటువంటి మరి మైదాల శివయ్య గౌడ్ ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం. థ్యాంక్ యూ. మనోజ్ యశ్వంత్ నెక్స్ట్ యశ్వంత్ చరణ్ శ్రీవర్ధన్ అవన్ ఇవాన్ రూపేష్
Next winner. Farhan. Bittu. Bittu. వచ్చేయమను. Next winner. Winner team. Gagan. Next Gagan. Nani. Next Nani. Hari. Ritik. Divyansh. Next. Ritesh. Bablu. Captain Bablu. ముందుకు రావాలా, ట్రోఫీ కలెక్ట్ చేసుకోవాలా. రితేష్ తర్వాత నెక్స్ట్ రితేష్. విన్నర్ టీమ్ కెప్టెన్ బబ్లు ముందుకు రామా. పేపర్ కింద సార్, సుజిత్ గారు ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది కదా యూత్ కోసం, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఈరోజు పెద్ద ఎత్తున సుజిత్ గౌడ్ వాళ్ళ శివయ్య గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేగంపేటలో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న వాళ్ళు దాదాపు 120 జట్లు పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు ముఖ్య అతిథిగా నేను, మా కూకట్పల్లి నియోజక ఇన్ఛార్జి టీపీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ గారు మేము వచ్చి కార్యక్రమాన్ని పాల్గొన్నాము. చాలా అద్భుతంగా ఏర్పాట్లను తయారు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడల పట్ల ప్రత్యేక దాని మీద శ్రద్ధ పెట్టి ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమైన క్రీడా విధానాన్ని తెలంగాణ రాష్ట్రం రూపొందించుకుంటుంది. అందులో భాగంగా ఇలాంటి చిన్న టోర్నమెంట్స్ వల్ల లోకల్గా ఉన్న పిల్లల్లో ఉన్న క్రీడా అభివృద్ధి, వాళ్ళ క్రీడల మీద ఆసక్తిని బయట చేసేట అవుద్ది. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా తమ్ముడు సుజిత్ గౌడ్ని అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాం. అండ్ సుజిత్ గారు రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతున్నారు కదా సార్, దానికి మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా ఉంటుంది సార్ సపోర్ట్? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలనేది ఇంకా చాలా టైం ఉందమ్మా, ఇంకా 1 year టైం ఉంది. ఇంకా రిజర్వేషన్లు, డివిజన్లు అవన్నీ చాలా జరిగేది ఉంది. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే ఇది 140 సంవత్సరాల పురాతనమైన పార్టీ. దీంట్లో అందరూ పోటీ పడుతూ ఉంటారు. చివరికి ఆ భగవంతుని అనుగ్రహం ఎవరికి ఉందో, ఎవరు టికెట్ దక్కిదో, ఎవరు టికెట్ వచ్చినా అందరూ కలిసి పని చేయాలి, కలిసి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ కోరిక. ఇవాళ మైదాల శివయ్య గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సృంజిత్ గౌడ్ ఆధ్వర్యంలో, వారి నాన్నగారు జానకిరామ్ గారి నాయకత్వంలో, జగజ్జీవన్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ క్రీడా ప్రాంగణంలో మరి బ్రహ్మాండంగా 120 మంది టీములతో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషకరం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంతమంది టీమ్స్ని ఆర్గనైజ్ చేయటం అనేది కూడా పెద్ద సాహసోపేతమైన చర్య. మరి అతని మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ చక్కగా బయటికి తీసి ఇవాళ జూనియర్స్ నుంచి సీనియర్స్ వరకు అన్ని ఏజ్ల వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అన్ని టీములకి చక్కగా ఆర్గనైజ్ చేసి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. సంతోషకరం. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా మరి క్రీడలకి ప్రాధాన్యత ఇస్తూ రేపు ఒలింపిక్స్లో మనం మెడల్ తెచ్చే విధంగా భారతదేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నిలవాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలో ఉన్నారు. ఆ సందర్భంగానే ఒక క్రీడా పాలసీని ప్రత్యేకంగా రూపొందించి తెలంగాణ రాష్ట్ర క్రీడా పాలసీని తీసుకుని ఆ పాలసీ ద్వారా క్రీడాకారులందరినీ, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారి అన్ని విభాగాల్లో కూడా మరి జూనియర్, సబ్ జూనియర్స్, అండర్ 19 ఇట్లా సీనియర్స్ ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రభుత్వం వాళ్ళు ముందుకు సాగుతూ ఉంది. మా తమ్ముడు మరి శివచరణ్ రెడ్డి శాప్ చైర్మన్గా ఒక యువకుడిని నియమించి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి చెప్పడానికి అదే నిదర్శనం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మరి ఎక్కడ ఒలింపిక్స్ జరిగినా, ప్రపంచ స్థాయిలో ఎక్కడ జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని రంగాల్లో కూడా మన
యువకులు పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని మరి గౌరవప్రదమైన స్థాయిలో నిలబెడతారని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. అందుకు ప్రభుత్వం తరపు నుంచి చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక అద్భుతమైన లీడర్గా ఆయన దొరకడం జరిగింది. తెలంగాణ ప్రజలు పూర్వజన్మ అదృష్టం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇవాళ మనకు ముఖ్యమంత్రిగా రావటం, ఇవాళ ఆయన రోజుకి 16 గంటలు కృషి చేస్తూ ఏదైతే ప్రజలు ఆయన మీద నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్పారో, ఇటు ప్రజలకు కానీ అటు కాంగ్రెస్ పార్టీకి కానీ మాట నిలబెట్టాలి. ఈ 5 సంవత్సరాల్లో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇటు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అగ్రస్థానంలో నిలబెట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అనేకమైన సంక్షేమ పథకాలను మనం తీసుకుని, మరి దానికి ఉదాహరణ చెప్తానమ్మా, దేశంలో ఎక్కడా లేని సన్న బియ్యం పథకం, ముఖ్యంగా పేదలు సన్న బియ్యం తినాలి ధనికులతో పాటు అని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసి ఇవాళ పేదలకి వరం అది. ఇవాళ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మరి 10 ఏళ్ళు ఎవ్వరికి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు వాస్తవంగా చెప్పాలంటే. మరి అటువంటి వారందరికీ కూడా మేము ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డ్స్ ఇచ్చి, వైట్ రేషన్ కార్డ్స్, తద్వారా ప్రతి ఇంటికి కూడా మరి ప్రతి మనిషికి 6 కిలోల సన్న బియ్యం అందే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవడం అనేది పేదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏంటో చూపిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మహిళల్ని ముందు వరుసలో నిలబెట్టాలని చెప్పి ఇవాళ తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని చెప్పి కంకణబద్దులై ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే దానికి నిదర్శనమే మీరు చూశారు ఈ మధ్య అనేక మరి పెట్రోల్ బంక్ నిర్వహణ అంటే మామూలు మాట కాదు. వాళ్ళు ఒక పెట్రోల్ బంక్ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. అటువంటి పెట్రోల్ బంక్స్ను కూడా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల కింద మహిళలకి అప్పచెప్పి మరి వారి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తా దానికి ఇది నిదర్శనం. అలాగే దగ్గర 1000 పైగా ఎలక్ట్రిక్ బస్సుల్ని నిర్వహణ బాధ్యతని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి అప్పచెప్పి దాని మీద వచ్చే ఆదాయం ఏదైనా సంపద అంతా కూడా వారికే చెందాలి, మహిళలకు చెందాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వాళ్ళ మహిళలని అన్ని రంగాల్లో కూడా ముందుంచాలని చెప్పి మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మహిళలను పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో, రేపు రాజకీయ రంగంలో కూడా వారికి అన్ని రకాలుగా ముందుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం ఓ పక్క సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు దావాస్లో ఉన్నారు. ఎందుకంటే ప్రత్యక్షమైన పెట్టుబడులు తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్రంలో ఐటీ రంగంలో కానీ ఇటు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగంలో కానీ బ్రహ్మాండంగా యువతని ప్రోత్సహించి వారికి ఉద్యోగాలు పొందే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇలా అహర్నిశలు రోజుకి 16 గంటలు పనిచేస్తూ మరి యువకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కష్టపడి తెలంగాణ రాష్ట్రానికి ఆయన సేవలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా 4th సిటీ డెవలప్ చేసి తద్వారా సిటీలో ఉన్న ట్రాఫిక్ ఇంపాక్ట్ తగ్గించాలి. ముఖ్యంగా పరిశ్రమలు బయటికి పోవాలి, ఇండస్ట్రీస్ దూరంగా ఉంటే మరి సిటీలో కూడా ట్రాఫిక్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఏదైతే వాయు కాలుష్యం ఉందో దాన్ని కూడా తగ్గించి ప్రజలకి మెరుగైన నాణ్యమైన జీవన ప్రమాణాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి మరి ఈ రకంగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. తద్వారా మేము ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మా రేవంత్ రెడ్డి గారి మరి చేతిని మరింత బలం చేకూర్చమని ఎక్కడ అవకాశం ఉన్నా, మొన్న మీరు చూశారు పంచాయతీ ఎలక్షన్లు జరిగితే దగ్గర 70-80% మరి పంచాయతీ సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వాళ్ళు గెలవడం కూడా జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఎక్కడ అవకాశం ఉన్న ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చండి. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరూ మరింత సపోర్ట్ ఇవ్వమని చెప్పి మనసారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మా కుకట్పల్లి ప్రజలను కూడా అభ్యర్థిస్తూ కుకట్పల్లిని కూడా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో నిలుపుతా ఉన్నాం. ఈ మధ్య మాకు 180 కోట్ల ఖరీదైనటువంటి మరి ఫ్లైఓవర్ మాకు శాంక్షన్ చేయడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. మన మూసాపేట వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి మరి ఏదైతే పెద్ద జంక్షన్, అది మూసాపేట జంక్షన్ అంటేనే చాలా పెద్ద వై జంక్షన్, అది ఎప్పుడు కూడా రద్దీతో కిటకిటలాడిపోయే జంక్షన్. అక్కడ 180 కోట్లతో ఈ మధ్య మాకు ఫ్లైఓవర్ శాంక్షన్ ఇచ్చారు. మరి అది కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అలాగే జేఎన్టీ జంక్షన్లో కూడా మరి స్కై వాక్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే జేఎన్టీ విద్యార్థులు అనేక మంది యాక్సిడెంట్స్ అయ్యి ఇబ్బంది పడుతుంటే మరి వారికి ఎలాంటి ముందు మరి ఇది జరగకూడదు, ఇబ్బందులు జరగకూడదు అనే ఆలోచనతో మరి జేఎన్టీ దగ్గర స్కై వాక్ను కూడా ఏర్పాటు చేయడానికి అనేకమైన నిధులు ఏర్పాటు చేయటం, ఈ రకంగా కుకట్పల్లి నియోజకవర్గాన్ని కూడా
అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ ప్రభుత్వం అండదండలతో మేము ముందుకు సాగుతా ఉన్నాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు చూశారు, ఒక్క పిలుపుతో సంజిత్ గౌడ్ పిలిస్తే ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మరి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలోనే మా సక్సెస్ ఏంటనేది మీకు అర్థమవుతా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే మా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.